వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జీవో ఇంప్లిమెంట్ అవుతుందా, న్యాయపరంగా నిలబడుతుందా? సో రోజు హౌస్ మోషన్లో ప్రత్యేకంగా హాలిడేస్ సమయంలో కూడా హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలించింది. ఎందుకంటే చాలా క్రిటికల్ కేసెస్లో, అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో మాత్రమే ఈవెన్ ఇన్ ద హాలిడేస్ టైంలో వెకేషన్ బెంచ్లో హౌస్ మోషన్ తీసుకుంటుంది కోర్టు. సో ఇది రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్ దాఖలు కాగానే వెంటనే హైకోర్టు రెస్పాండ్ అయింది, హౌస్ మోషన్ వేయడం జరిగింది. సో దీంట్లో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సరే, ఇప్పటివరకు ఆ ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాను. కాంబోజ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, గవర్నర్ దగ్గర బిల్లు ఉంది, రెండు వైపుల నుంచి ఇవే కామెంట్లు వినిపిస్తున్నాయి. జీవో ఇంప్లిమెంట్ అవుతుందా కాదా? ఇందాక కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ నుమాన్ గారు కానీ శేషు సార్ కానీ గతంలో జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, మహారాష్ట్ర జడ్జిమెంట్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఏం జరగబోతోంది? కోర్టు అడిగినటువంటి ప్రశ్నలు, అసలు ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఏ పద్ధతిలో జరుగుతాయి, ఎట్లా చూడొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? శేషు సార్ చెప్పింది, గౌరవ కాంగ్రెస్ గెస్ట్ చెప్పింది మొత్తం క్లుప్తంగా విన్నాను. విన్న తర్వాత నాకు ఒకటి ఏమర్థమైందంటే, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని ఏలడం లేదు, ఎక్కడో అడవిలో వెళ్తున్నట్టుంది. ఎందుకంటే సరే 246, 243D గురించి, సెక్షన్ 285A గురించి నేను చెప్పగలను, ఎందుకంటే అన్ని శేషు సార్ చెప్పారు. చిన్న పిల్లోని చదువుకున్న వాడిని అడుగుకున్నవాడు చెప్తారు. ఇవాళ జీవో నెంబర్ 29 తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా? హైకోర్టుకు వెళితే కాంగ్రెస్ వాళ్ళు ఆపింది వాస్తవం కాదా? ఇలా జీవో 9 తీసుకొచ్చిన తర్వాత సేమ్ పొజిషన్ తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే, నిన్న సాయంత్రం జీవో వచ్చింది, ఈ రోజే రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తితోని, జాగృతి మాధవ్ రెడ్డి గారితో ఆయనతోనే పిటిషన్ వేయించిండు. దానికి సంబంధించిన డేటా మొత్తం నేను మీ దగ్గరకు పంపిస్తా. అంటే అంత ముఖ్యమంత్రి జీవోలు తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలనే వ్యక్తి ముఖ్యమంత్రి ఇంకో వెనక నుంచి ఇంకోరితో ఎందుకు పిటిషన్ లేపిస్తారు? చెప్తా సార్, నేను చెప్తా. గౌరవ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి శిష్యుడు గౌరవ మాధవ్ రెడ్డి గారు, జాగృతి మాధవ్ రెడ్డి గారు కలిసి హైకోర్టులో వేసింది. ఫస్ట్ 3 days బిఫోర్ వేస్తే హైకోర్టు డిస్మిస్ చేసిన మాట వాస్తవం కదా. నేను మీకు డేటాతో సహా, ఫోన్ నెంబర్తో సహా ఇస్తా, మీరు కలెక్ట్ చేసుకొని నేను మీకు ఇస్తా. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే, ఇదే ఎలక్షన్ పెట్టాలి అనుకుంటే, అమెండ్మెంట్ తీసుకురాక ముందు, అసెంబ్లీలో బిల్లు పెట్టక ముందు ఇదే జీవో మీద ఎలక్షన్ వెళ్ళడానికి ఆస్కారం లేదా? అంటే ముందు ప్లాన్ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు, మేము జీవో తీసుకొద్దాం, ఎవరు అడ్డుకోవద్దు, అడ్డుకుంటే దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇంకొకటి అంటే, జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇన్విటేషన్ లేదు. బీఆర్ఎస్ తరఫున నేను చెప్తున్నాను. రాజ్యసభలో ఉన్నారు కదా, రాజ్యసభలో ఉన్నారు, మీరు మాట్లాడే కాముకున్నా అంటే ఆల్రెడీ 40 minutes తర్వాత నాకు మైక్ ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి నేను కాంగ్రెస్ లొసుకులు, కాంగ్రెస్ మోసం ఒక 2 minutes లో చెప్పి వదిలేస్తా, మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్న వాటా ప్రకారం ఇస్తామని 20,000 కోట్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అంటే మీ డేటానే కరెక్ట్ కాదు. మీరు చేసిన సెన్సెస్ 232 కోట్లు ఖర్చు పెట్టి భూసాని వెంకటేశ్వర్లు గారు చేసిన సర్వేనే, నిరంజన్ గారు చేసిన సర్వేనే బూటకం. అది 50% చేసిర్రు. సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు నోటిఫైడ్ కాలేదు. హైదరాబాద్ లో మీరు నోటిఫైడ్ చేయలేదు. హైదరాబాద్ లో మీరు బీసీ కులగణన చేయలేదు. మీ రేవంత్ రెడ్డి చేసిన కులగణన అనేది బూటకము. అది విత్ ప్రూఫ్ తో సహా భూసాని వెంకటేశ్వర్లకు, నిరంజన్ గారికి, గౌరవ శేషు గారు నేను ఇచ్చినాము. అది ఐ న్యూస్ దగ్గర ఉంది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకే తెలుసు. నేనేమంటున్నంటే, 2008 పంచాయతీరాజ్ చట్టంలో 29 జీవో తీసుకొచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళింది ఎవరు? కాంగ్రెస్ కాదా? కోర్టుకు వెళ్ళింది ఆపింది కాంగ్రెస్ కాదా? మేము 33% ఇస్తామంటే ఆపింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మోసం బీసీలకు అంతా ఇంత కాదు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ మీద 20,000 కోట్లు ఇస్తానన్నది 10,000 కోట్లు ఇచ్చింది. అందులో 130 కోట్లు కూడా ఖర్చు పెట్టలే 20 నెలల్లో. ఇంకొకటి ఏంటంటే, ప్రతి డిస్ట్రిక్ట్ బీసీ భవనాలు అని చెప్పారు, జయశంకర్ భవనాలు, బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పారు, ఎంత ఉంటే అంత వాటా అని చెప్పారు. ఇవాళ మీరు చెప్పిన అబద్ధాలు హైకోర్టే మిమ్మల్ని అడిగింది. అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత, పార్లమెంట్ లో పెండింగ్ ఉన్న తర్వాత ఎందుకు ఓపిక లేదు మీకు? 30 రోజుల్లో 90 రోజుల్లో ఎలక్షన్ పెట్టమనిస్తే ఇప్పుడు వచ్చారు కోర్టు కంటే. ఏజీ గారు ముఖం, అడ్వకేట్ జనరల్ ముఖం ఎక్కడ పెట్టుకున్నారండి? గవర్నమెంట్ ముఖం ఎక్కడ పెట్టుకుందండి? ఇదా టీవీలకు వచ్చి అబద్ధాలు చెప్పడం కాదు,
వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అబద్ధాలు మీరు చెప్పిండ్రు కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. అబద్ధాలు మీరు చెప్పిండ్రు కాబట్టి పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉన్నారు. అబద్ధాలు మీరు చెప్పిండ్రు కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వంలో నుంచి తీసి పక్కన పెట్టిండ్రు. అబద్ధాల గురించి ఏం మాట్లాడతారు సార్ మీరు? నాకు అర్థం కాదు. బీసీ బంధు అని చెప్పేసి ఎలక్షన్స్ కి 4 నెలల ముందు తీసుకొచ్చిండ్రు. ఏం చేసిండ్రండి మీరు? బీసీని ముఖ్యమంత్రి చేశారు అని చెప్పేసి 2014లో కేసీఆర్ గారు పాటించారు. మాట తప్పలేదా? ఎట్లా మాట్లాడుతున్నారు అబద్ధాలు? అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 100% అబద్ధం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చున్న గెస్ట్ కు తెలంగాణ గురించి యాస లేదు, సోయి లేదు. ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ బూట్లు నాకిండు. ఇవాళ టీవీలోకి వచ్చే వాళ్ళు వాస్తవాలు చెప్పట్లేదు. అవును మేము ఓడిపోయిన ఫామ్ హౌస్ లో కూకున్నాం. మీకు దమ్ముంటే చెయ్యండి, మీకు గెలిపించారు కదా. బిల్లు గురించి మాట్లాడతాం. రిజర్వేషన్ మీరు చెప్తున్నవన్నీ నీతిగా లేవు. మీరు చేస్తున్నది దగా. బీసీలను రేవంత్ రెడ్డి మీరు మీ కాంగ్రెస్ పార్టీ దగా చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక మాట్లాడండి. నీకు దమ్ముంటే చెప్పు. కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే చెప్పు. నేను అడిగిన సమాధానం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే చెప్పు, నాకు సమాధానం. ఎందుకు చదువుకున్నావా? రేవంత్ రెడ్డి చదువుకున్నాడా? మేము తీసుకొచ్చిన జీవో కాదా? తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి చాలా టైం ఇచ్చారు. అంటే జీవో ఇచ్చిండు, కోర్టుకు ఆయనే పంపించిండు. అయిపోయింది. హామీలు జంతర్ మంతర్ లో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకున్న తర్వాత బీసీ రిజర్వేషన్ చేసుకుని ఉంటాడా? ఏం మాటలు ఆయన? నాలుగైనా తాటి మట్టునా ఆయన ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకున్న తర్వాత సెక్షన్ 280 ఏం చెప్తుందో దానికి దమ్ముంటే సమాధానం చెప్పాలి. కోర్టులో ఏపించిందే రేవంత్ రెడ్డి. నా దగ్గర సాక్ష్యాలతో సహా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి, బయట పెట్టండి, ప్రజలకు కూడా తెలియాలి. ఒక్క నిమిషం కాంబోజ్ గారు 1 సెకండ్. చాలాసేపు నుంచి వెంకటరెడ్డి గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. ఆహ్వానించాల్సిందే కానీ ప్రొసీజర్ కరెక్ట్ లేదు.